హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు దుబాయ్ ట్రిప్కి వెళ్తున్నాం. అది కూడా ఒక చిన్న గ్లిచ్ యూస్ చేసి. ఆ గ్లిచ్ ఏంటో మీకు కూడా తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, లెట్స్ గో. హబీబీ, వెల్కమ్ టు దుబాయ్. దుబాయ్ షేక్ మీకు వెల్కమ్ చెప్తుంది. ఈరోజు మనం బుర్జ్ ఖలీఫా కింద ఉన్నాము. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, అట్ ది టాప్ బుర్జ్ ఖలీఫా అని. మనం ఈరోజు బుర్జ్ ఖలీఫాలో ఫ్లోర్ నెంబర్ 124 అండ్ అలాగే 125కి మనం వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ ఎలా ఉంది, సీనరీ మొత్తం ఎలా ఉంది, అదంతా మీకు చూపిస్తా. ఓకే. సో దుబాయ్లో ఇప్పుడు టైం 4:50 AM అయింది, ఎర్లీ మార్నింగ్. కాకపోతే ఇప్పుడు మేము దుబాయ్ మాల్లో ఉన్నాము. టాప్ ఫ్లోర్కి వెళ్ళాలంటే అది 5 o'clock ఓపెన్ చేస్తా అన్నారు. సో అందాక మేము ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా ఉంది, ఆ సిట్టింగ్ ఏరియాలో మమ్మల్ని కూర్చోమన్నారు. సో వన్స్ 5 అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము వెయిట్ చేయాలి లైన్లో. సో ఈలోపు నేను మీకు దుబాయ్ కరెన్సీ చూపిస్తా. ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేసింది. సో దుబాయ్ కరెన్సీ మనకి ఇది 100 dirham. సో మన దగ్గర 200 dirhams ఉన్నాయి, అలాగే 5 dirhams ఉన్నాయి. సో ఫ్రంట్ ఎలా ఉంటుంది అండ్ బ్యాక్ ఏమో ఎలా ఉంటుంది. మేము టాప్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మీకు కొంత క్లియర్గా చూపిస్తాం. ఓకే, మనం ఇప్పుడు బుర్జ్ ఖలీఫా టాప్ ఫ్లోర్ నెంబర్ 124లో ఉన్నాము. సో వ్యూ అయితే మీరు చూడొచ్చు. వాహ్, సిటీ మాత్రం చాలా బాగుంది కదా టాప్ వ్యూలో నుంచి. ఆ లైటింగ్స్ కానీ, బిల్డింగ్ టెక్స్చర్స్ కానీ, వావ్, అసలు చూడడానికి నాకు పూర్వకాలంలో రామరాజ్యంలా అనిపిస్తుంది. రామరాజ్యం ఉంటే అలాగే ఉంటుందేమో. ఓకే, ఇంకొంచెం లెఫ్ట్కి వెళ్దాము. అబ్బా ఏముంది అసలు లైటింగ్లో. బుర్జ్ ఖలీఫా మాత్రం మేము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇక్కడికి వచ్చాం పైకి. చూడండి, మొత్తం దుబాయ్ సిటీ మొత్తం మీకు ఇందులో కనిపిస్తుంది. అండ్ టాప్ యాంగిల్ వచ్చేసి, సో ఇది మన టాప్ చూస్తున్నారు కదా. మేము ఉన్నది కేవలం 124 ఫ్లోర్లో మాత్రమే. సో ఇంకా దీనికంటే ఎత్తుంది ఇది బుర్జ్ ఖలీఫా. వాజీ 2.0. సో మార్నింగ్ మీరు బుర్జ్ ఖలీఫా చూసారు కదా. సో ఇప్పుడు మనం డిజర్ట్ సఫారీకి వచ్చాము. సో మీరు ఒకవేళ చూస్తున్నట్లయితే మొత్తం అంతా డిజర్టే ఉంది. సో మనం ఇప్పుడు కార్లో డిజర్ట్ లోపలికి వెళ్తాం, అలాగే క్యామెల్ మీద రైడ్ కూడా చేస్తాం. సో మీకు అవన్నీ ఈరోజు చూపిస్తాను. ఓకే, వాట్ షుడ్ ఐ డు? ఓకే, పుట్ హ్యాండ్ ఇన్. ఓకే, చెయ్యి పెట్టమంటున్నారు ఇందులో. ఓ, ఇది ఓవల్ కదా, ఓవల్ ఇట్ ఈస్. సో ఇది చూడడానికి ఓవల్లా ఉంది. చూడండి, మంచి బర్డ్, చాలా బాగుంది డెజర్ట్లో. చూడండి ఎంత క్యూట్గా ఉందో. హలో క్యూటీ, హలో బడీ, హాయ్, సే హాయ్. సో ఇట్స్ వెరీ క్యూట్. ఓకే, నైస్ బర్డ్. Thank you. Picture any? No, just the video. Okay. ఓకే, చూడండి బర్డ్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి ఇది ఓవల్ బ్రీడ్లా అనిపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్ బ్రీడ్ అంటే నాకు కూడా తెలీదు. ఓకే, నైస్. సో హీ ఈస్ అవర్ గైడ్, హీ ఈస్ నూర్. సే హాయ్ టు అవర్ పీపుల్. యా, చూడండి క్యామెల్స్ ఉన్నాయి అక్కడ. క్యామెల్ దగ్గరికి రమ్మంటున్నారు మనల్ని. మనం కూడా ఈరోజు ఒక రైడ్ చేస్తాం. సో అక్కడ చూడండి, డెజర్ట్లో ఆల్రెడీ రైడ్ చేస్తున్నారు. బాగుంది కదా. మొత్తం అంతా ఎడారే, ఎటు చూసినా ఎడారే. సో దుబాయ్లో ఈ ప్లేస్కి అయితే మాత్రం మీరు తప్పకుండా విజిట్ చేయాలి దుబాయ్ వచ్చిన తర్వాత. ఓకే, మనం ఇప్పుడు క్యామెల్ ఎక్కాం. ఓ, భలే నడుస్తుంది. ఓ, ఈ రెండు టై చేస్తున్నాయి. సో ఫ్రంట్ దాన్ని బ్యాక్ క్యామెల్ ఫాలో అవుతుంది. చూడండి ఎంత బాగుందో క్యామెల్ రైడ్. అక్కడ దూరంగా కార్స్ కూడా ఉన్నాయి. ఆ కార్స్ని ఏమంటాం సతీష్? బగ్గీస్. ఎస్, బగ్గీ కార్స్ ఉన్నాయి అక్కడ. క్యామెల్ రైడ్ అయిన తర్వాత నెక్స్ట్ బగ్గీ కారే.
క్యామెల్ మొఖానికి అయితే మాత్రం ఫుల్గా ఈగలు వాళ్తున్నాయి. మేబీ వీళ్ళు సరిగ్గా క్లీన్ చేయరు అనుకుంటా క్యామెల్స్ని. అది చాలా తప్పు. వీటితో సర్వీస్ చేయించుకుంటున్నారు, బాగానే ఉంది. సో వాటికి క్లీనింగ్ కూడా అలాగే చెయ్యాలి. నేను చేయనా? రైడ్ అయిపోయినట్టుంది అంతే. ఓకే, వీఆర్ గోయింగ్ బ్యాక్. నేను ఇంకా ఎడారి మొత్తం తిప్పుతారేమో అనుకున్నా. ఇది మాటికి దాన్ని వెనకాల రాసుకుంటుంది. ఓకే, సారీ, యా ఓకే. సో ఇప్పుడు మనల్ని ఫోటో తీసుకోమంటున్నారు. సో ఐ విల్ బీ బ్యాక్. ఓకే, మనం ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం. గట్టిగా చూస్తే ఒక 40 మీటర్స్ తీసుకెళ్లారు అంతే. 40 మీటర్స్ తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. అదేలే, తెల్లారులు మనకు కూడా టైం లేదు కదరా. మేము వచ్చింది జస్ట్ ట్రాన్సిట్ వీసా మీద. 48 hours ట్రాన్సిట్ వీసా తీసుకున్నాం. లే ఓవర్ ఏమో 21 hours ఉంది. ఏం చేసినాయి 21 hours మేము చెయ్యాలి. ఈ ట్రైనర్ అయితే క్యామెల్స్ని కూర్చోమని చెప్తున్నాడు, కానీ ఇవి వినట్లేదు మాట. ఇదైతే చాలాసేపటికి కూర్చుంది ముందు క్యామెల్. ఇప్పుడు మా క్యామెల్ ఎలా కూర్చుంటుందో. స్లోగా 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 స్లోగా. నీకు ఫక్ దింపిందిరా ఇది గట్టిగా. అమ్మ దండం రా దోతా నీకు. ఇదైతే గట్టిగా, దీనికి బాగా ఎక్స్ట్రాలు, చాలా స్పీడ్గా దిగింది. ఓకే, సో अच्छा, फर्क क्या है इसमें? 400 cc पावर द इंजन, also 400 cc पावर द इंजन, and this one 1000 cc पावर द इंजन. This is What's the price for this? 150 per engine. సో సింగిల్. ఓకే, సో సింగిల్కి 150 dirhams అంటున్నారు. అండ్ దీనికి హౌ మచ్? 400. ఓకే, సో దీనికి ఇది పెద్ద. ఓకే, సో Our company is 1000. ఓకే, సో దీనికి 500 dirhams. అండ్ దీని మీద ఇద్దరు వెళ్ళొచ్చు, దీని మీద 200 dirhams. ఓకే, సో మనం అయితే 200 dirhams తీసుకున్నాము డబుల్ రైడ్. మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, మనం దాన్ని ఫిల్ చేయాలి, మన నేమ్ అవన్నీ ఫిల్ చేసిన తర్వాత 200 dirhams అయితే మేము క్యాష్ ఇచ్చాము. ఓకే, సో ఇప్పుడు మనకి హెల్మెట్స్ పెట్టారు. మొత్తం రైడ్ అయితే 200 dirhamsకి 30 minutes చేస్తారంట. ఇంకా అక్కడ హెల్మెట్ సెక్షన్ ఉంది. సో అక్కడి నుంచి మేము ఎలా వస్తున్నాము బగ్గీ బైక్స్కి. 30 minutes రైడ్ ఇది. మా ఫ్రెండ్ బగ్గీ బైక్ డ్రైవ్ చేస్తాడు, నేను వెనకాల నుంచి వ్లాగ్ తీస్తా. అదనమాట మ్యాటర్. ఓ ఓ ఓ సౌండ్ చూడండి ఎలా వస్తుందో. వెయిట్ రుకో. I give the guide, you follow the guide. ఓకే. సో మనల్ని ఒక గైడ్ వస్తారంటే మనతో పాటు, మన ముందు బగ్గీ బైక్ వేసుకొని వాళ్ళని మాత్రమే మనం ఫాలో అవ్వమంటున్నారు. ఎందుకంటే మనకు తెలియదు కదా డెజర్ట్లో ఎలా వెళ్ళాలో. సో గైడ్ని మనం ఫాలో అయితే బెస్ట్. कौन सी जबान बोलते हैं आपस में? తెలుగు. యా, మనల్ని ఏ భాష మాట్లాడతారు మీరు అని అడిగారు. తెలుగు అని చెప్పాము. ఓకే, థ్యాంక్ యూ. నూర్, ఎన్ని గేర్లు ఉన్నాయిరా బండికి? ఆటోమేటికా? ఓకే, చలో. ఇక్కడ చూడండి అసలు ఎన్ని బైక్స్ ఉన్నాయో. బోల్డ్ బైక్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఆ బ్లూ కలర్ బగ్గీ బైక్ మీద ఉన్న అతన్ని ఫాలో అవ్వాలి. ఈ టోటల్ 30 minutes రైడ్ కూడా. అతను ఎట్టి తీసుకెళ్తే అటు వెళ్ళాలి మనం. ఓకే, వెనకాల అమ్మాయిలు కూడా రెడీ అయిపోయారు, చూస్తున్నారు కదా. ఓకే, మేము ఇప్పుడు బగ్గీ రైడ్ స్టార్ట్ చేసేసాం. బండి ఎలా వెళ్తుందిరా? గుర్తువాళ్ళు వెళ్తుందా? ఓకే, మీరు చూస్తున్నారు డెజర్ట్ సఫారీలో బగ్గీ రైడ్. బండి అయితే మంచి గ్రిప్ మీద వెళ్తుంది, నాకు తెలిసిపోతుంది. బ్యాక్ కూర్చుంటున్నాను కదా. బాబా ఏమన్నా ఉందా అంటే ఇసుక కదా, డెజర్ట్లో కొంచెం హ్యాండ్లింగ్ కష్టంగా ఉంటుంది. ఆ మొక్కలు చూడండి, మొక్కలు 2 మొక్కలు ఉన్నాయి డెజర్ట్లో. ఆ 2 మొక్కలు తప్పించి ఇంకేం కనిపించట్లే డెజర్ట్లో. ఒకవైపు ఎండ అయితే దంచేస్తుంది. బగ్గీ బైక్స్ చిన్నప్పుడు వీడియో గేమ్స్లో ఆడడం తప్ప రియల్ లైఫ్లో
దాని మీద వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మావాడు కూడా స్పీడ్ పెంచాడు. అది ఓ బండి తప్పింది, గాడి తప్పింది. మావాడు చాలా చాకచక్యంతో దాన్ని మలుపు తిప్పాడు. చూడండి మాన్స్టర్ ట్రక్స్ రేస్లో ఉంది ఇది బీచ్ డిజర్ట్లో. వావ్, అయిపోయిందా ఇక్కడితో? మరి వెనక్కి వెళ్దాం, నడుచుకొని వెళ్ళాలా? ఫోటోవా? ఓకే, ఫోటో అంట. నడుచుకొని వెళ్ళాం మనం, దీని మీద వెళ్తాము. దోలు తీరిపోద్ది నడుచుకొని వెళ్తే. రిటర్న్లో నేనైతే బగ్గీ బైక్ రైడ్ చేశాను. ఆ హ్యాండ్లింగ్ మాత్రం స్టార్టింగ్లో చాలా కష్టంగా అనిపించింది, కానీ ఒక 2 minutes రైడ్ చేసిన తర్వాత అలవాటు అయిపోయింది. ప్రో అయిపోయాం మనం. రైడ్ అయితే అయిపోయింది. బైక్స్ అక్కడ పార్క్ చేస్తాము, బగ్గీ బైక్స్ అండ్ హెల్మెట్స్ ఏమో ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నాం మేము. అయిపోయింది. సో మీరు కనుక దుబాయ్ వస్తే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇది సఫారీ డెజర్ట్ అని ఒక ప్యాకేజ్. ఇది క్యామెల్ ఫ్రీగా ఎక్కిస్తారు అక్కడ. నెక్స్ట్ ఇక్కడేమో బగ్గీ బైక్స్ ఉంటాయి, దీనికి సపరేట్గా పే చేయాలి మీరు. రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఏంటవి కాంప్లిమెంటరీయా? ఇక్కడ వీళ్ళు దుబాయ్ చాక్లెట్స్ ఏవో ప్రమోట్ చేస్తున్నారు. ఏంటది కొనుక్కోమంటున్నారా? ఓకే, దుబాయ్ చాక్లెట్స్ అంట ఏవో కొనుక్కోమంటున్నారు. ఫ్రీ శాంపిల్స్ కూడా ఇస్తున్నారు మనకి. వీళ్ళు టేస్ట్ చేసి నచ్చితే మనం తీసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి దుబాయ్ చాక్లెట్లో, బోల్డ్ వెరైటీస్. పిస్తాషియో, అలాగే దుబాయ్ చాక్లెట్, ఫ్లవర్స్ కలర్స్ కూడా ఉన్నాయి. మేబీ కలర్ బట్టి ఫ్లేవర్ కూడా మారుతుంది అనుకుంటా. నాకైతే మాన్స్టర్ ట్రక్ ఎంత బాగా నచ్చిందంటే, చూడండి నేను అసలు గేమ్స్లో చూడడం తప్ప రియల్గా ఒకసారి కూడా చేయలేదు. చూడండి ఎండ మాత్రం దూల తీరుస్తుంది. మీరు మాత్రం ఇగో కూలింగ్ గ్లాసెస్ అని కొన్ని ఉంటాయి, అవి పెట్టుకొని రండి ఇక్కడికి వస్తే. లేకపోతే దుబాయ్లో ఎండకి మనం తట్టుకోవడం మన వల్ల కాదు, ఎందుకంటే ఇక్కడున్న హీట్కి మన బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోద్ది. సో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ స్కార్ఫ్స్ కూడా అమ్ముతారు, మీకు కావాలనుకుంటే స్కార్ఫ్స్ కొనుక్కొని చుట్టుకోవచ్చు. నాకైతే పర్లేదు, ఎందుకంటే నాకు హూడీ ఉంది. సో హూడీ వేసుకొని నేను తిరిగేస్తున్నాను. కూలింగ్ గ్లాసెస్ మాత్రం పక్కాగా పెట్టుకోండి. అవి కానీ లేవంటే మీ కళ్ళు ఎలా మండుతాయి అంటే అలా మండుతాయి. ముందుగా చెప్తున్నాను నేను. మా వాడు ఇక్కడ చాక్లెట్లు బేరం ఆడుతున్నాడు దుబాయ్లో. చూడండి ఎలా బేరం ఆడుతున్నాడు. ప్రతి చాక్లెట్కి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో చెక్ చేసి, ఆ రేట్లు చెక్ చేసి, అది ఏ ఫ్లేవరు, అందులో ఏమేమి కలుపుతున్నారో అవన్నీ చెక్ చేసి. ఓకే, సో మనోడు చాక్లెట్లు కొనడంలో బిజీగా ఉన్నాడు. మనం ఈలోపు బగ్గీ మాన్స్టర్ బైక్ దగ్గరికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది బగ్గీ మాన్స్టర్ బైక్. ఇక్కడ ఉన్న అన్నిట్లో ఇదే లార్జ్ సైజ్ అనమాట. చూడండి టైర్లు ఎంత గ్రిప్గా ఉన్నాయో. ఆ గ్రిప్ వల్లే అసలు టైర్లు జారట్లేదు ఇసుకలో. అండ్ ఆ సస్పెన్షన్స్ చూడండి, ఎంత సస్పెన్షన్స్ చాలా బాగున్నాయి. అండ్ కార్ రెడ్ కలర్లో ఉంది, రెడ్డే. అండ్ ఈ కార్ వచ్చేసి ఇక్కడ కవాసాకి అని ఉంది. సో కవాసాకి బ్రాండ్ అనుకుంటా, కంపెనీ అనుకుంటా తయారు చేసింది. సో ఇందులో అయితే బ్యాక్ సైడ్ ఇద్దరు కూర్చోవచ్చు, ఫ్రంట్ సైడ్ ఇద్దరు కూర్చోవచ్చు. ఇక్కడ స్టీరింగ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అంటే లైక్ యూఎస్ ఎలా ఫాలో అవుతుందో సిస్టమ్ అలా ఫాలో అవుతున్నారు దుబాయ్లో కూడా. బగ్గీ బైక్స్ అనే కాదు, నార్మల్ కార్స్ కూడా స్టీరింగ్ లెఫ్ట్లోనే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి అరబిక్ ఆయిల్ అని చెప్పి ఇక్కడ ఒకటి చూపిస్తున్నారు, ట్రై చేయమంటున్నారు. या उसका नेम क्या है? This is Crazy God. Crazy God. It's Crazy God అంటే ఏదో స్మెల్ చూద్దాం ఒకసారి. రాశారు. ఓకే, స్మెల్ అయితే చాలా బాగుంది. 2 ఆయిల్స్ రాశారు, డిఫరెంట్గా కూడా ఉన్నాయి ఆయిల్స్. I have more. If you need a smell fresh, you need to come to here. సారీ, ఐ కాంట్ బై నౌ బికాస్ ఐఎమ్ షూటింగ్ వీడియో. ఇందాక నేను మాన్స్టర్ చూపించాను కదా, మాన్స్టర్ బగ్గీ బైక్. ఇది నార్మల్ బగ్గీ బైక్ అనమాట, కొంచెం చిన్న సైజులో ఉంటుంది. చూడండి ఇందాక మనం రైడ్ చేసింది కూడా ఇదే, ఇది యమహా కంపెనీది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈవెంట్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు మనం డ్యూన్ బ్యాషింగ్కి వెళ్తున్నాము. కార్ ఎక్కించి అటు ఇటు డ్రిఫ్ట్లు కొడతారు. ఇది అసలైన మజా అంటే ఇది. ఇప్పుడు కార్లో డ్రిఫ్ట్లు కొట్టిస్తారు, డ్యూన్ బ్యాషింగ్ అది. సో లెట్స్ గో.
మేము ఇప్పుడు ఒక కార్లోకి ఎక్కాము. ఆ కార్లోనే సేమ్ ఈ డెజర్ట్లోనే డ్యూన్ బ్యాషింగ్ చేయిస్తారంట. ఈ కార్లో తీసుకెళ్ళి తిప్పిస్తారనమాట డెజర్ట్లో. చూడండి ఎంత బాగుందో. మనం కార్లో ఇప్పుడు డ్యూన్ బ్యాషింగ్ చేస్తున్నాం. యో యో బాబా బాబా బాబా, ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంది. ఎగురుతున్నా నేను. ఓ సూపర్, అటు ఇటు ఎగురుతున్నాం. ఓ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఈ సాంగ్, ఈ డెజర్ట్, బగ్గీ బ్యాష్. ఆ కార్ చూడండి భలే కొట్టింది డ్రిఫ్ట్. ఇప్పుడు మనం కూడా కొడుతున్నాం. ఓ ఆ వ్యూ చూడండి అక్కడ ఎంత బాగుందో డెజర్ట్. బాబా ఇసుక భలే లేచింది కదా. ఓ బాబా పిచ్చి పిచ్చి పిచ్చెక్కేస్తుంది. రైట్ లెఫ్ట్ ఫ్రంట్. బ్రో సూపర్ సూపర్ రైడింగ్, వెరీ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. Oh, thank you so much. Thank you. लगता है साल दिल की तुम जरूरत हो. ఓకే, మీకు ఇప్పుడు డెజర్ట్ చూపిస్తా చూడండి. ఓ ఇప్పుడు మనం సర్ఫింగ్ చేయబోతున్నామా? అవి గోయింగ్ టు డూ సర్ఫింగ్. బాబా బాబా బాబా, ఇప్పుడు సర్ఫింగ్ చేస్తున్నాం అంటే మనం ఇక్కడ. Like this? Yeah. Okay. We are doing desert surfing. Desert safari and sandboarding. Desert safari and sandboarding. Okay. Yeah. Yes. Good job. సర్ఫింగ్ అయితే అదిరిపోయింది. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. తప్పకుండా ఇది ఎక్స్పీరియన్స్ చేయండి అందరూ. ఓకే సూపర్ ఉంది. ఓకే సో రైడ్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయి మొత్తం అన్నీ. ఈ ఎండకి బాగా బాడీ ఎగ్జాస్ట్ అయిపోయింది. సో మనోడు తెచ్చి నీట్గా ఇక్కడ కొన్ని ట్రీస్ ఉన్నాయి. ట్రీస్ కింద ఒక సెటప్ పెట్టాడు చైర్స్తో. సో ఈ సెటప్లో మనల్ని కూర్చోబెట్టి ఒక మెన్యూ తీసుకొచ్చాడు. ఆ మెన్యూలో కొన్ని డ్రింక్స్ అలాగే జ్యూసెస్ ఉన్నాయి. సో ఇంత ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఒక జ్యూస్ తాగితే బాడీ కొంచెం కూల్ అవుతుంది కదా, మళ్ళీ ఎనర్జీ రీగైన్ అవుతుంది. సో అందుకనే నేను ఒక వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ పెట్టాను. సో మనోడు అది తేడానికి వెళ్ళాడు. ఓకే సో ట్రిప్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పటివరకు నేను చూపించిన ప్లేసెస్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఒక ప్రాసెస్ చెప్పాలి. సో ఈ ట్రిప్ మొత్తం నేను ఏ యాప్ నుంచి బుక్ చేశాను, అలాగే నేను ఒక గ్లిచ్ అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఆ గ్లిచ్ ఏంటి అన్నది జ్యూస్ తాగేసి కాసేపు రీఫ్రెష్ అయ్యి ఎనర్జీ గెయిన్ అయిన తర్వాత మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే డన్. సో మన వాటర్ మెలన్ జ్యూస్ వచ్చింది. ఇది తాగేసి తర్వాత డైరెక్ట్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి, అసలు స్లీప్ లేదు. సో రిఫ్రెష్ అయిన తర్వాత మీకు ప్రాసెస్ ఏంటనేది చెప్తా. ఓకే అంటిల్ దెన్ కాసేపు విరామం. ఓకే ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ సపోజ్ మీరు యూఎస్ఏ నుంచి కానీ యూకే నుంచి కానీ ఆర్ యూరోప్ నుంచి కానీ మీరు ఒకవేళ ఇండియా వెళ్తున్నట్లయితే, ఆర్ ఇండియా వచ్చారు, ఇండియా నుంచి యూకే కానీ యూఎస్ కానీ యూరోప్ కానీ వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఎమిరేట్స్ బుక్ చేసుకోండి. ఎమిరేట్ బుక్ చేసుకుంటే మీకు ఒక ఆప్షన్ వస్తుంది. అదేంటంటే కొన్ని ఫ్లైట్స్ 25 hours కానీ 21 hours కానీ, అంటే బిట్వీన్ 20 to 30 hours మధ్యలో లేఓవర్ ఇస్తాడు దుబాయ్లో. సో మీరు ఆ ఫ్లైట్ బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత మీరు దుబాయ్ ఎయిర్పోర్ట్కి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఒక ట్రాన్సిట్ వీసా కొనుక్కోవాలి. ట్రాన్సిట్ వీసా ఎలా ఉంటుందంటే 48 hours ఉంటుంది,
1 డేకి ఉంటుంది అండ్ 3 డేస్కి ఉంటుంది. అలా అనమాట. మీరు ఉండే దాన్ని బట్టి మీకు ఎమిరేట్స్ వెబ్సైట్లో చూపిస్తుంది మొత్తం అంతా. మీరు వన్స్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎమిరేట్స్ వెబ్సైట్లో ట్రాన్సిట్ వీసా గురించి సెర్చ్ చేస్తే వస్తుంది. సో అక్కడ మీకు అఫీషియల్ పేజ్కి తీసుకెళ్తుంది, దుబాయ్ వెబ్సైట్కి. గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. అక్కడ 48 అవర్స్కి అయితే ట్రాన్సిట్ వీసా ఒకటి ఉంటుంది, ఫ్రీ అనమాట. మనం ఫీజు అయితే కట్టక్కర్లేదు. కానీ గవర్నమెంట్కి సమ్ ఏదో సర్వీస్ ఫీజు ఏదో కట్టాలి. $US అయితే $23 అయింది. సో మొత్తానికి $23తో మీరు 48 అవర్స్కి ఒక ట్రాన్సిట్ వీసా కొనుక్కోవచ్చు. అంటే అది ఓన్లీ సర్వీస్ ఫీజే. ట్రాన్సిట్ వీసాకి అయితే ఫ్రీయే 48 అవర్స్కి. అది పక్కన పెట్టండి. ఇప్పుడు ట్రాన్సిట్ వీసా వచ్చింది కదా, అది కూడా మీరు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన వెంటనే మీరు ట్రాన్సిట్ వీసా అప్లై చేసేయచ్చు. దానికి కొన్ని డాక్యుమెంటేషన్ అడుగుతుంది. మీ పాస్పోర్ట్ ఫ్రంట్ బ్యాక్, అలాగే మీరు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారు, మీరు రావడానికి రీజన్ ఏంటి, అవన్నీ అడుగుతుంది. మీరు ఒక 15 మినిట్స్లో అయిపోద్ది ప్రాసెస్ అంతా. వీసా కూడా మీకు ఒక 2 డేస్లో వచ్చేస్తుంది మీకు మెయిల్కి డైరెక్ట్గా. సో మీరు ఆ మెయిల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ అక్కర్లేదు, డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో చూపించవచ్చు. సో మీరు వన్స్ మీరు దుబాయ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వేరే కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది కదా, ఆ కనెక్టింగ్ ఫ్లైట్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ లేఓవర్ చాలా ఉంది మనకి, 20-30 అవర్స్ మధ్యలో మనకి లేఓవర్ ఉంది. కాబట్టి మీరు ఆ గ్యాప్లో మీరు దుబాయ్ తిరిగి రావచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ట్రాన్సిట్ వీసా ఉంది. సో మీరు ఏం చేస్తారు, కనెక్టింగ్ ఫ్లైట్ మీరు వన్స్ దుబాయ్ దిగిన తర్వాత మీరు ఇంకా బయటికి వెళ్ళిపోండి, ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళిపోండి. మీ లగేజ్ ఏమైనా ఉంటే మీరు చెక్ఇన్లో వేసేయండి. క్యాబిన్ ఏం పట్టుకోవద్దు. ఒకవేళ ఉంటే ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి పట్టుకొని చాలు. బయటికి వెళ్ళిపోండి. దుబాయ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు క్యాబ్స్ అవి ఉంటాయి. మీకు క్యాబ్ కూడా నేను మీకు చెప్తా, ఏ క్యాబ్ యూస్ చేస్తే బెస్టో. ఒక్కసారి నేను డౌన్లోడ్ చేశాను నా ఫోన్లో. మీరు దుబాయ్లో బయటకు వెళ్ళిన తర్వాత ఊబర్ వాడారంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో అందుకే దుబాయ్లో లోకల్లో కరీమ్ అని ఒక యాప్ ఉంటుంది. సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఆ యాప్ మీరు ఎక్కించుకొని బుక్ చేసుకుంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి క్యాబ్స్ దొరుకుతాయి. ఓకే, సో ట్రావెలింగ్కి కరీమ్ యాప్ యూస్ చేయండి. మెయిన్ ఇప్పుడు మీకు టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా, మీరు ఎప్పుడైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారో, ట్రాన్సిట్ వీసా వేసేసుకున్నారో, అప్పుడే మీరు దుబాయ్కి ఏమేమి తిరగాలనుకుంటున్నారో కొన్ని ప్లేసెస్ బుక్ చేసుకోవాలి. ఎలా బుక్ చేసుకోవాలంటే ప్రాసెస్ చెప్తాను చూడండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమని సెర్చ్ చేస్తారంటే హెడ్ అవుట్ అని సెర్చ్ చేసి చూడండి. హెడ్ అవుట్ అని సెర్చ్ చేయగానే మీకు ఒక యాప్ వస్తుంది. సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు లొకేషన్ దుబాయ్ కదా, దుబాయ్లో ఏమేమి తిరగాలనుకుంటున్నారో చూడండి. చూసి అందులో పేమెంట్ చేసేయండి. మీకు ఒక రిసీట్ ఇస్తాడు, జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఓకే, అది ప్రాసెస్. మీరు ఎన్ని తిరగాలనుకుని తిరగండి. కాకపోతే మీకున్న టైంని ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోండి. ఎందుకంటే మీకున్నదే తక్కువ టైం అయితే మీరు ఎక్కువ బుక్ చేసుకున్నారు అనుకోండి, తిరగలేరు, మనీ వేస్ట్. సో తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ ఇంకొకటి ఉంది కాబట్టి మీరు దాన్ని మళ్ళీ పట్టుకోవాలి. కాబట్టి సో లిమిటెడ్గా బుక్ చేసుకోండి. ఓకే, ఇదంతా గ్లిచ్ అయితే ఇది. ఎవరైతే అబ్రాడ్ నుంచి ఇండియాకి ట్రావెల్ చేస్తున్నారో, లేకపోతే ఇండియా నుంచి అబ్రాడ్ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి లేఓవర్ ఇంత పెట్టుకుంటే 20-30 అవర్స్ మధ్యలో, సో వాళ్ళకి గ్లిచ్ యూజ్ అవుతుంది. ట్రాన్సిట్ వీసా తీసుకుని 1 డే అలా బయట చక్కర్లు కొట్టి వచ్చేసి దుబాయ్. ఓకే, లేదు నేను లేఓవర్ తీసుకోను, నాకు స్పెషల్గా నేను దుబాయ్ వెళ్తాను, 1 వీక్ నేను హాలిడే పెట్టుకొని బాగా అన్నీ తిరుగుదాం అనుకుంటున్నాను అంటారు అనుకోండి. దానికి ఏంటంటే సేమ్ ఇదే ప్రాసెస్. మీరు హోటల్స్ booking.comలో చూడండి, మై booking.comలో ఉంటాయి హోటల్స్, చూసుకోండి. అండ్ అది దుబాయ్లో ఏమేమి తిరగాలనుకుంటున్నారు సేమ్ ఈ యాప్లో, హెడ్ అవుట్ అనే యాప్లో మీరు బుక్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా అన్నీ తిరిగి వచ్చేయచ్చు. ప్రాసెస్ అయితే ఇది. మెయిన్ నన్ను అడిగితే మాత్రం ఈ గ్లిచ్ వల్ల ఏదైతే ఈ టైం డ్యూరేషన్ మాకు ఉంది కదా కనెక్టింగ్ ఫ్లైట్కి, సో ఈ లేఓవర్ డ్యూరేషన్లో ఉన్న గ్లిచ్ మాత్రం మాకు బాగా యూజ్ అయింది. ఎందుకంటే 1 డేలో మేము 2 ప్లేసెస్ తిరగొచ్చు. ఒకటి బుర్జ్ ఖలీఫా వెళ్ళాం, ఇంకొకటి ఏమో డెజర్ట్కి వెళ్ళాము. మేమైతే వర్త్, ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోయింది. మాకు అక్కడ హోటల్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లగేజ్ అంటారా చెక్ఇన్లో వేస్తాము. ఒకే ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది నా వెనకాల, వీడియోలో చూసారు కదా. నేను మా ఫ్రెండ్ అలా సరదాగా తిరిగి ట్రిప్కి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చాం. ఏమి తెలియనట్టు మళ్ళీ ఫ్లైట్ ఎక్కాము, ఇండియాకి వచ్చాం. సో గ్లిచ్ అయితే ఇది. మీరు ఎప్పుడైనా ఒకవేళ దుబాయ్ వెళ్ళాలనుకుంటే 1 టైం విజిట్ సరదాగా ఈ గ్లిచ్ వాడుకొని ఫ్లైట్ బుక్ చేసుకొని ఏ లేఓవర్ ఇంత పెట్టుకొని 20-30 అవర్స్ మధ్యలో సరదాగా వెళ్ళి చూసి వచ్చండి, వర్తే. ఓకేనా? సో ఈ వీడియోలో నేను 1 డే దుబాయ్ ట్రిప్ చూపించాను.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.